హలో ఫ్రెండ్స్, అందరికీ ముందుగా హ్యాపీ నవరాత్రి. దసరా నవరాత్రుల్లో అమ్మవారిని మనం 10వ రోజు మహిషాసుర మర్దినిగా ఆరాధిస్తాం. అమ్మవారికి 10వ రోజు ప్రసాదంగా సగ్గుబియ్యం సేమియా పాయసం చేసుకున్నాం. ప్రసాదం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా సగ్గుబియ్యం ఒక 15 మినిట్స్ నానబెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుంది. అందుకే అలా నానబెట్టేసాను. కొంచెం గీ వేసి క్యాష్నట్ కిస్మిస్ వేసుకొని రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. 10వ రోజున మనం మహిషాసుర మర్దిని దేవిని ఆరాధిస్తాం కదా. మహిషాసుర మర్దిని అంటే మహిషాసురుని సంహరించిన దేవి. ఆమె మహాశక్తి స్వరూపిణి, దుర్గాదేవి యొక్క ఉగ్రరూపం. మహిషాసురుడు కఠోరమైన తపస్సు చేసి గొప్పవాడు కానీ దేవుడు కానీ నన్ను చంపలేరు అనే వరం పొందాడు. ఆ వరంతో గర్వంతో దేవలోకాన్ని ఆక్రమించి దేవతలను వేధించసాగాడు. దేవతలు ప్రార్థనతో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల శక్తులు ఒక్కటే దుర్గాదేవిని సృష్టించే ఆమె ఆయుధాలతో అలంకరించబడి సింహంపై అధిరోహించి మహిషాసురుని 9 రోజుల పాటు యుద్ధం చేసి 10వ రోజు అతను సంహరించారు. ఆ రూపమే మన మహిషాసుర మర్దిని దేవి అమ్మవారు. మన సేమియా పాయసంకి వచ్చేస్తే కొంచెం నెయ్యి వేసుకొని సేమియా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత వాటర్ వేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకొని అవి కొంచెం ఉడికిన తర్వాత పాలు వేసుకోవాలి. అవి కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న సేమియా వేసుకొని సేమియా సగ్గుబియ్యం బాగా ఉడికిపోయిన తర్వాత 1 కప్ ఆఫ్ షుగర్ తీసుకుంటే స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. 1 కప్ ఆఫ్ షుగర్ వేసుకున్న తర్వాత కొంచెం యాలకుల పొడి వేసుకోండి. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, అరోమా కూడా. తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే మన సగ్గుబియ్యం సేమియా పాయసం అమ్మవారికి ప్రసాదంగా పెట్టడానికి రెడీ అయిపోయింది. మహిషాసుర మర్దిని అమ్మవారికి సగ్గుబియ్యం సేమియా పాయసం పెట్టి ఆరాధించండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. ఇంకా ఒక్కరోజు మాత్రమే ఉంది మన దసరా నవరాత్రుల్లో. ఆ ఒక్కరోజు ప్రసాదం కూడా మన ఛానల్లో రాబోతుంది. రేపు ఒక్కరోజే లాస్ట్ మనకి దసరా నవరాత్రులు అయిపోయాయి. మహిషాసుర మర్దిని అమ్మవారికి మన సేమియా సగ్గుబియ్యం పెట్టి ధైర్యం ఆత్మవిశ్వాసం ప్రసాదించమని కోరుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఇంకా ఓకే, బాయ్.